కలహ భోజనం రాజుగా ప్రసిద్ధమే కదా. ప్రపంచ జనులందరూ చాటుమాటుగా చెప్పుకున్న విషయములు మీ ముందంటిది. అది ఏ తప్పదు. మరి ఏమనవలైన తమరే సెలవిల్లు. అట్లడు నారదమునిందా ఎచ్చట నుండి మీరాక అని నీవు నాకు అడగవలేను కుమార. ద్వైతవనము నుండి విచ్చేసి అని నీకు నేను చెప్పను. ఏమేమి తమరు ద్వైతవనము నుండి విచ్చేసినారు? మా తండ్రులందరూ క్షమమేనా? మా తండ్రి గారు నా కొరకు ఏదైనా సందేశం పంపినారు. ఈ ప్రశ్నే నీవు నన్ను ముందడిగిన ఎంత బాగుంది. నాకు పని ఉందని నీ ఇంట్లోకి వచ్చేది. నాగమునులకు కోపం కలిగించింది. మరల మంచి మాటలు చెప్పి అతని మనస్సు మరలెచ్చింది కదా శశి. ఏమో బాబా, ఈతని మూలంన ఎట్టి అంతరాయం కలుగును అని భయం అవుతున్నది. శశి, నీవు నా దానమైనప్పుడు ఈ నాగుడే కాదు ముల్లోకములు ఏకమై వచ్చినను నాకు భయం లేదు. బాబా, నేను నీ దానం కాక మరెవరి దానను ఎందుకు కలిగి మంచిది. రాజరాజు కలిగి మునితులను సందర్శించి వస్తున్నాము. పరాక్రమ దుర్యోధన భీమసేనులలో ఎవరు గొప్పవారు చెప్పగలరు? బలమున భీమసేనుడు, చాతుర్యమున సుయోధనుడు స్వామి. ఇద్దరు సమపలు కానీ చాతుర్యమున దుర్యోధనుడు ఎక్కడికి భోగభాగ్యపారాయణుడు. ఎప్పటికైనా కౌరవ సింహాసనమునకు సుయోధనుడు అర్హుడు. సింహాసన భిక్షయు తగ్గించుకునలేని బాధ్యత వారికి మీ తమ్ముడు సహాయం తగు మెండుగా ఉన్నది. ఆ ఉండిన చేతిని వారికి ఇన్ని పాటుపడుతున్నవారు. సుభద్రాదేవి వారికి చేర్చు. ఇది సుభద్ర ప్రవేశపెట్టు. అందగారితో రహస్యముగా మాట్లాడవలసిన పని. ఏమిటమ్మా రహస్యం వంటివి? పెళ్లి మాట్లాడినప్పుడు మూడవ వారి ప్రమేయం ఉండరాదని పెద్దలందరూ. పెళ్లి మాటలు ఎవరికమ్మా? నీ పుత్రిక శశిరేఖకు, నా పుత్రుడు అభిమన్యు కుమారుడు. అది ఎప్పుడో నిశ్చయమైపోయింది కదా, నీకు ఏ సందేహం ఎలాగలిగింది సోదరి? సందేహం ఏమీ లేదు. చెల్లెలినైనా నన్ను నీవెంతగా ప్రేమించుతున్నావో నేను నాన్న. నిజమే, పాండవుల జూదముల రాజ సర్వస్వం కోల్పోయి కట్టుగుడ్డలతో కారణంగా రోజుచున్నాను. నాకు తెలిసినంతనే శ్రీకృష్ణుని పంపి నిన్ను నీ తనయుని ద్వారకకు పిలిపించడంలోనే నా ప్రేమ వ్యక్తమవుతున్నది. అది నిజమే. ఇద్దరు ఒకటి చెల్లెలము. పైగా శశిరేఖ అభిమన్యులు చిన్ననాటి నుండి ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమకు మీ ఘాతమ కలిగిస్తున్నారు సోదరి. పిచ్చిదారు హిమవంతులకింత స్థిరమైనదో నా మనసంత స్థిరమైనది. వైవతగా వైవతగా వింటేవా?
చెల్లెలు సుభద్రకు అనుమానం కలిగింది. ఏమని స్వామి? పాండవులు జూదముల రాజ సర్వస్వం కోల్పోవచ్చి తన పుత్రులకు శశిరేఖనీయమని సందేహపడ్డ. సందేహమే స్వామి, సందేహమే. నీకు నువ్వు పిచ్చిపట్టేటట్టు నా మేనల్లుడికి కాక నా పుత్రికను మరి ఎవరకు చెబుతుండగా? ఏమో స్వామి, చెప్పుడు మాటలు విని చేయవలసిన దాన్ని చేయకుండాయు, చేయకూడని దాన్ని చేయించుటయు తమకు అలవాటే కదా మహాపుత్రులు. దుర్మార్గుడా, ఉండి ఉండి ఎంత బాగా చెబుతా. నా హృదయం హిమవత్పర్వతం, నా దాదాపు సోదరి నోరు విరిచి అడిగితే చాలు ఆమె కోరికను చెల్లించడానికి విలుదీదనుకుంటేవా? నీకు అనుమానమైనచ్చు రేపు పెద్దల సమక్షమల శశిరేఖ అభిమన్యుల వివాహ మహోత్సవం నిశ్చేతాంబుల సంఖ్యత. అప్పుడు నేనే కాదు, ముల్లోకములు కూడా మిమ్మల్ని అభినందించగలరు. ఈ విషయంలో తప్పుల శాంతలు పాపం సుభద్ర తనయునితో మీ ఇంత చేరి విధికృతం తల్లి, విధికృతం. స్వయంకృతమే స్వామి, బాధనే మాడవచ్చు. మేనర్కమని ఏ చేయించు బిడ్డ సౌఖ్యమే యోచించినట్టు మీరు బంధువైనంత మాత్రం కటిక దరిద్రుని పిచ్చి కట్టబెద్ద చూసారా తల్లి? నీ భర్త బలరామ భూపతి వట్టి అమాయకుడమ్మ. తమ్ముని మాట కాదన కాదన సుభద్రతో వీర్యంను తీయగలుగాక. నీవైనా పుత్రికా సౌఖ్యం యోచించుకోవాలన్నా నిజం పలికినాడుగా నిజం పలికి. అమ్మ నేనెప్పుడు నిజమే పలుకు. నేను ఈ మాట మంచిదని నీవెవరు తోడో చెప్పవలేదు తల్లి. నా ప్రాణం లేదు పని తెలియచడు కాదు. కటిక దరిద్రంతో సంబంధములకు అంగీకరింపడు. దరిద్రులు కాదు తల్లి, అష్ట దరిద్రులమ్మా, అష్ట దరిద్రులు. ఓహో, నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ. నమస్కారం. రేవతి, నీకు శుభవార్త. ఏమది నాథ? మన అభిమన్యు కుమారుడుకు శశిరిచ్చే వివాహం గావించుడు నిశ్చయిస్తుంది. ఇది మీ బుద్ధియా లేక మీ తమ్ముడికి ఎరువు తెచ్చుకుంటున్నాం? అట్లా రేవతి, లేకే మనకేం 10 మంది కలుపుదాం. ఒక్కగానొక్క బిడ్డ దాని సౌఖ్యం కంటే మనకు కావలసినది ఏమున్నది? రేవతి, ఈ మాటలు నివరిస్తున్నావా? నీకు ఏ భూతమైన బట్టి నేను ప్రేమిస్తున్నదా? భూతం బట్టి మీకు మీ తమ్ముడు, నాకు కాదు. సుభద్రకు నేను వాగ్దానం కావించింది. ఆ పెళ్లి విషయంలో చేసిన వాగ్దానములు మాట పట్టింపు రావాలి పెద్దలందరూ. హిమవత్ పర్వతం ఎంత స్థిరమైనదో నా మనసు స్థిరమైనది. పాండవ తాత్కాలిక దారిద్ర్యమును వదులుతును కాక కాలము మీరిన మొగుటాధిపతి మట్టి తెలవవచ్చు. భాగభోగ్యముల శాశ్వతము, బాంధవ్యము మటుకు ప్రాణి జీవించంత కాలము శాశ్వతమైనది. ప్రాణ ప్రేమగా పెట్టు అల్లారి బిడ్డలు గర్భ దగ్గర కట్టి మేక పిసికి అవతల పడవేయక మంచిది కదా. మాతృ హృదయం ఎంత పరితపించుచున్నదప్ప. మీ మాట కాదు, సుభద్ర అర్జునుని పెళ్లి ఆడి ఏమి సౌఖ్యం అనుభవిస్తున్నది. పట్టుమని 10 రోజులు కాపురం కదా. సర్వకాలం పుత్రుడిగా మన ఇంటినే పడినది కదా. సుభద్రను తలచిన నా హృదయం దిగ్గం వచ్చును కదా. ఆ నారద రేవతి వచ్చినట్టులా సుభద్ర అర్జునుడి పెళ్లి ఆడి ఏమి సౌఖ్యం అందుతున్నది? ఏమి సుఖించినదయ్యా, అరణ్యవాసం అజ్ఞాతవాసమే కదా. నిజము నారద, నిజమనే.
పుత్రులతో సంబంధం అన్న ప్రాణ కట్టగలేదు. మరి సుభద్రాక్షులు ఏమంటారు కదా? ఏమంటారు? మీ తమ్మునికేమో ఆడబిడ్డ ఉన్నా ఇచ్చి వివాహం కావించరా? ఎవరు పుట్టిన మంచి చెడ్డలు వారి పొరలకేమి కావాలి? అది నిజమే. ఒకప్పుడు అభిమన్యుడు కార్యచూ శశికి తగిన వరుడు మరెవరైనా కలడు కలడు సుయోధనుని పుత్రుడు లక్ష్మణ కుమారుడు సుయోధనుడు ప్రేమగా పత్రుడు శిష్యుడు నా మాట కాదనక తప్పక ఈ సంబంధం అంగీకరించారు. అటులైన హస్తినకు శుభలేఖ బట్టి రేపు ఈ ముహూర్తములకి అభిమన్యుడికి పలక లక్ష్మణ కుమారుతో శశిరేఖ వివాహం శుభవస్తు. మొదల మీ తమ్ముడు మీ చెల్లెలు మీ బుద్ధి మార్పులేము. నా హృదయ భగవత్ పర్వతము ఎవ్వరూ మార్పచారు. రాఘవేంద్ర, ఒంటరిగా నీవు నా చేత చిక్కకపోవు. అప్పుడు చెప్పేది నీ సంగతి. మంచి సమయం కలిగి నాకు మహోపకారం కావించింది. అమ్మ, నేను చేసినది ఉపకారమే కాదు, నీ మరది శ్రీకృష్ణుడు మూలమున అపకారముకునేమోనని భయముందుచున్నాను. నా పుట్టిన విషయం నా మరది ఎన్నడూ ఆటంకపడదు. ఘటనాఘటన సమర్థుడు కపట నాటక సూత్రధారి నీ మరది శ్రీకృష్ణుడు అమ్మ. నీ భర్త హృదయం మరల్పగలడేమో. ఓ కంట కనిపెట్టు. మీరు వచ్చి మిగిలిన కరువైనది నేను పోయి ప్రస్తుతము ద్వైతమణములు కేగిస్తున్నారు. నాకు పాండవేయులతో అత్యంత ప్రధాన పని ఉన్నది. చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పకుండా ఊరు వెళ్ళినా మీ అన్నగారు ఏమంటారో కదా. సత్య నిజం మెరిగింపన క్షణకాలంలో సుభద్ర పిడుగు వంటి వార్త వినవలసి వచ్చింది. నేను ఆమె దీనపదము చూడగలను. ఏమున్నది? మా అన్నగారు శశిని అభిమన్యునికి బదులుగా సుయోధన పుత్రుల లక్ష్మణ కుమారులకు వివాహం నిశ్చయించి హస్తినకు శుభలేఖ పంపినారు. నేటి సాయం సమయంలో హస్తినాపుర వాసులెల్లరూ చదివించేది. ఇక మన సుభద్ర ఆశ అడియాస కాగలదు. ఇది ఏమి వైపరీత్యము? ఇప్పుడిప్పుడే కదా శశిని అభిమన్యులకు ప్రధాన మహోత్సవం అని నగరిలో సాటించింది. చంచల స్వభావ చిత్తబుద్ధికి అర్థమే ఉన్నది. అన్నా అన్నా, ఇంత అవమానమా, ఇంత పరాభవమా, నా పుట్టిన నాకింత నిరాదరణమా? అమ్మా సుభద్ర, కాలము వ్యతిరేకించినప్పుడు గరిక పోచనను కాలసర్పమే కాటువేయదు. దినముల మనవి కానప్పుడు ఆత్మ బంధువులు యమబడులే వేగించు.
నేను నీకు ఎరుగుదు కానీ ఏం చేయదు నీ సహాయం అన్నా నీవు కూడా నా భంగపాటి కన్నులారా చూచు ఊరకుందువా అదేమో మాట్లాడదు మరేమనవలే అన్నా వీర బతికినయ్యుండి నా తలను కావలసిన బిడ్డలు శత్రు సూర్యుల బతుకుతాయా అది నా కట్టెలుట నా పుట్టెలు జరుగుతాయా అన్న నీ పాండవాభిమానం ఏమైంది సుభద్ర పైగల ప్రేమానుబంధం నీవు కూడా తిరుపుకొట్టివా అన్నా నీవు కూడా తిరుపుకొట్టివా వేళ ఉద్రిక్తముగా వారి ప్రేమాభిమానుకుంటువా ఇంతకు ఒక్క చేయలేదు నేను ఆశించిన బిడ్డలు కాదని నాకు ఆశాభంగం కలిగిస్తువా అన్న సుభద్ర ఏమి ఇప్పించుతాను శశి నా బిడ్డ అయినా నీవి తడగవల నాకు చెల్లుతా, ఏమండి నేను మీ బిడ్డను కాన నన్ను ఇంత దూరం చేదువా నాకన్నా తండ్రి కదా నీవే ఎక్కువగా ప్రేమించుకుని విశ్వసించుకునే ఈ విషయం అవస్థలో తటస్థుడవే నన్ను నా బావను వేరు చేసినవా నీవే చేసినావా ఇక సిక్కేమని బాబు శశికి నాకు గల ప్రేమానుబంధము మాట ఉండగా పరాభవం నా హృదయంలో దహింపుతున్నది నా హృదయం నుండి శశిని వేరు చేసి శత్రువుల కుసముట కంటే మరణమే వేరు కదా ఈ విషమావస్థలో మమ్మ ధరించటకు నీవు తప్ప మాకు ఎవరున్నారు మామ అభిమన్యు చింతింపకు శశి నిన్ను నీవు శశియు ప్రగాఢ మనస్సుకునే ప్రేమించుకున్నప్పుడు ఆ త్రినేశ్వరుడు మిమ్మల్ని వేరు చేశాను పవిత్ర ప్రేమ కన్నటికి నాశనం లేదు ఊరండి ఏమయ్యా నీవు ఇక్కడ ఇక్కడే ఉన్నావా ఉండగా ఎక్కడికైనా పొమ్మందురా ఏంటి బొమ్మను మనసు వచ్చినప్పుడు తప్పక పొమ్మందు తమ్ముడు ఎంత గొప్పవాడైనా అన్న చెప్పేట్టు చేయవలసినది చేయక తప్పనా చెప్పుడు ఏం చేయవలను సుయోధన లక్ష్మణ కుమారుడు సపరివారముగా ద్వారకు విచ్చేస్తున్నారు నీవు తమ సన్నాహంతో ఎదురేగి వారిని విడిది గృహం చూడుతున్నారు అది నా పని కాదు సుయోధనుడు పాండవులకు ఆగర్భ శత్రువు కావున నాకు కూడా శత్రువే సుయోధనుడు నా ప్రేమే భగవంతుడు శిష్యుడు అట్లయినా కార్యం మీరే గావిస్తున్నారు నేనే గావించుకుందరు ఏమనుకుంటేవో నా హృదయం గొప్పవటము అన్నా నిలువు ఏమమ్మా నీవు గావించిన వాగ్దానం ఏమి చేయించిన పని ఏమి పెళ్లి విషయం చేసిన వాగ్దానము మాట పట్టింపుకురాన్న పెద్దలు మాట తప్పుట మానవంతము ధర్మమా నీ పుత్రగా చేసింది నా పుత్రులకి ఇస్తున్నాను ఎన్నోసార్లు నీ నోటితో దాటితివి తోబుట్టు తన అన్నదమ్ములను ఆశించినది తగ్గించి ఏముండను బాంధవ్యమైన నీవు యోచించుకోలేదా అన్న నీకేమి పోయిందమ్మా ఇది వివాహ సమయం కలకాలము బ్రతుకవలసిన బ్రతుకు ప్రపంచము నవ్వదే పుట్టు సౌఖ్యం చూడని సోటిలో ఆశకు తప్పితమ నీది కానీ బాధి కాదు ఈ భోగభాగ్యము చుట్టుకొని ఈ పుత్రులు మా పుత్రము సుముదు కట్టకు కలపో కామరవ సత్యరచ్చు కనుక దరిద్రులతో నియమంతుడు కంటే నీచత్వమున్నదా ఊరికి దరిద్రులకు కన్న కూతురు వసంగు కట్టెర కలుగుతున్నా ఎవరయ్యా దరిద్రుడు బద్ధు మర్యాదలను పాటించగా నోటికి వచ్చిన ప్రతి ప్రసంగించిన పెద్దలకు మర్యాద కాదు కాలమహల్మునందలకు సమస్తము న్యాయపాలనో వేల పాండవుడని ఈరని కష్టములు అందుగాక దుස්සీనుడు కౌరవాధ
పట్టుకొని కూర్చుని ఉండవు. నీవు దరిద్రుడు, నీ తమ్ముడు దరిద్రుడు. నీ ఎక్కడ లక్షణ కుమారుడు, ఎక్కడి అభిమన్యుడు. సకల రాజన్యం ఒకటి నీ రాజుద పాద పంకేరుడు లక్షణ కుమారుడు. దరిద్ర దేవత దత్తపుత్ర కంటక కిరీటధారి అర్జున పుత్రుడు అభిమన్యుడు. జగజ్జేనీయ మాన మానవీయ వైభవ నాయక సాంద్ర కీర్తి లక్షణ కుమారుడు. ఇప్పటి విచార దురంతర దుష్కర పత్రుడు ఈ అభిమన్యుడు. జగనములకు వాతావరణకు గల వ్యత్యాసం ఉన్నది. ఈ అన్నా, చాలు మీ సంభాషణ. గతి లేక పుట్టిన వడుడు చేయగలదా? నీకు నోటి వల్ల నీ దూషిస్తున్నావు. ఇంత అవమానమా, ఇంత తిరస్కారమా? బిడ్డ మిత్రుని ఆశపడి ఏ కడగిట్ట పరాభవించువా? ధనముల దరిద్రులు నాయనడు, గుణముల దరిద్రులమ్మా. నీ వల్ల చేసిన వాగ్దానం తప్పినవారు పాండవులలో ఒక్కరైనా. పాండవులు నేనే వెలుగుతూ నిత్య దరిద్రుడు పాండవులు, ధూర్త చూతులు పాండవులు, సరస్వతి వ్యసన పరాయణులు పాండవులు, క్షుద్ర నీచ కమల పాప చిత్తుల పాండవులు. చాలు పొగిడి దుష్ప్రసంగం. శాంతించినంత కొలది జగదేక నిర్వహణ. ఏమి సైతులం చండ పరాక్రమ ప్రతిభ పరమధిగంత యశో విశాలం. వాడు మాట తెలిసి వాడునది తెలవీరు. మామవై ఉన్నదే చెడియంటికి, మామవై ఉన్నదే చెడియంటికి. మదిముల తీవ్ర పరాక్రమము ముద్దర్లన చూపకుడులే. పుట్టడు పరాభావంతో నేను పుట్టి వెళ్ళి విడిచి పోతున్నాను. పోవకుండా నా కట్టేదట నా తనకు కావలసిన బిడ్డడు సిద్ధులకిచ్చి పెళ్లి కావుతుండగా చూతు చూతు వారకలో పడి బంధువా అన్న. ఈ పరిస్థితి పట్టి చూడగా నీ బిందుని వెళ్ళిపోవటమే ఉత్తమని చూస్తున్నాను. అమ్మా, సుభద్ర పొగల్సిందేనా? యుద్ధనీరంటేనే కానీ పొమ్మట్టేనా వెళ్ళిపోవాలి. అనవలేదు ఆడబిడ్డకి ఇంతకన్నా శిరచ్ఛేదనమున్నదా అన్న. మరి ఒక్కసారి దోషలకు వెళ్తున్నాను. ప్రేమించుకుని నీ పుత్రికలు నీ వేళలు నీతులకి కుమారు నీకేమైనా మతిపోయాయని కృష్ణ, అర్థమలేని పాండవ పక్షపాతం ఇంతకు తీసుకుని తులకు నా బిడ్డ మనస్సును కూడా విషపూరితమన్నారు. చేతులారా విషము త్రాగచ్చు, మా చేత కూడా త్రాగించుతున్న వారు కఠిన చిత్తులపై నేను చెల్లని పరాభవించినట్లు రేపు తమ్మున్నైన నన్ను కూడా పరాభవించు. మరి ఒకనాడు నాకు ఈ బిరుదము దక్కింది కనుక ఎవరనుకున్నాను నా హృదయం హిమవత్ పర్వతం చేసే తమపోదం నేను రాను. ఎవరు ఏమనుకున్నా ఈ పెళ్లి జరిగించారు. ఈ పెళ్ళకు సరుకును
శ్రమపడి ఈ మహాకళను అభ్యసించినగా స్వామి. చాలా శ్రమపడుతుంది. అసలు గానమే కష్టసాధ్యమైన కళ. అందులో భక్తితో కూడిన గానం అడగవలైనా రేవతక. గానమా నీకెవరు కావాలయ్యా? తమకు ఇప్పుడు కావాల్సింది జ్ఞానం స్వామి, జ్ఞానము. అట్లయితే నాకు అది లేదయ్యా నీ అభిప్రాయము. ఉన్నచో కలహకల దురంధులని పేరుగాంతురా. కలహములాడుట సామాన్యమైన కళన, కలహ కల్పన కూడా గొప్ప కళయే తెలుసా. ఈ కళకు కొంతకాలం స్వస్తి చెప్పి ఏ అడవుల్లోనో ముక్కు మూసుకొని తపమనసరాదా? తపము నచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షము. ఆ బ్రహ్మదేవుడికి నేనే ప్రత్యక్షమగుదును. లోకములను విహరించువాడను. నాకు ఒక రాతకమే ఉన్నదయ్యా. పోని కొంతకాలం భూలోక విహారమైనా విరమింపరాదా? మానవులైనా ఇప్పుడు మానవులకు నా వలన కలుగు నష్టమేమయ్యా? అమ్మ, ఒకటా రెండా, లక్షోపలక్షలు. ఇద్దరు సుఖముగా ఉన్నా తమను చూసి వరవజారే. మీరే భార్యకు భర్తకు, తండ్రికి కొడుకునకు, ప్రభువునకు బంటునకు ఆరని కలములు పెట్టిలో తమను సిద్ధహస్తులుగా స్వామి. నేను కలహములను కల్పించితనే అనుకోను. వారెలా కలిగించుకొనవయ్యా? బుద్ధి లేని వారినే వెతికి పట్టుకుందురు. ఎప్పుడైనా మా యొక్క అంతఃపురానికి వచ్చినారా? వచ్చిన వారు ఊరక ఉండక నిశ్చయమైపోయిన శశిరేఖ అభిమన్యుల వివాహ మహోత్సవాన్ని విడదీసినారు. అభాండమా, ఇది అంతయు మా యొక్క రేవతియే చెప్పినది. ఆ రేప్రాయ జంటపై స్వామి తప్పగా. చూడు రేవతక, ఒకరికి మేలు జరిగినప్పుడు ఇంకొకరికి కీడు జరగడం ప్రకృతి సహజం. అవునవును. నేను ఎంత కాలం నుంచో ఇంకొక మేలు చేసి పంచుకుంటుంది. ఏమని స్వామి కలహమా? కాదు వినరము. బలరాముడు నీకేమవును? మా యొక్క భర్త కనుక నాకు బావయ్యను. అట్టి బావమరిది అయిన నిన్ను సేవకులు వలె బండు వలె చూచుట అబ్బెబ్బే నాకే చిన్నతనంగా ఉన్నదయ్యా. నిజం నారదా? అతను కూర్చున్నప్పుడు నేను నిలబడమన్నట, అతను ప్రభువుని పిలవన్నట, తనను ఓరి రేవతకాల్సించినట. నీ ఊరుకున్న చోటు ఈ గౌరవం ప్రతిష్ట సర్వనాశనము. నీవేమి తక్కువ వాడివా? రైవత కాతుడి రాజధానిగా కొండ జాతి నాయకుడవై రాజ్యమేలేడి రాకుమారుడవే. మా తండ్రి తాతను వీరాది వీరుడు. అట్టి వీరాది వీరుడైన నిన్ను అడుగు చూచుట సహింపను స్వామి, ఇక సహింపను. అతను వరదనను, అతను ఎదుట పీఠం వేసుకుని కూర్చుండదు. మాట్లాడిన అత్యము ఇలితమ్మని ఆజ్ఞాపించదు. చేసిన కొంతవరకు నీ గౌరవం ప్రతిష్ట నిలుపుకుంది. ఇన్ని రోజులు నాలో లేని చైతన్యం వెల్లివిరిసినది. వ్యక్తి స్వాతంత్రం బయట పెట్టినావు, భావ దాస్యము తొలగించినావు. ఇంటి సర్కారంలోనే నేను చేయదు. కానీ కొందరు అర్థం చేసుకున్నదాలని మూర్ఖులు కలహప్రియులని జుట్లు ముడిపేటలని నిందించారు. ఆ మూర్ఖులు స్వామి, మూర్ఖులు, వారికేం తెలియను. నీకు బావుగా తెలిసి వచ్చినదా? బావుగా తెలిసిన స్వామి నన్ను మనసారా ఆశీర్వదించు. తెలివి లేని వారిని వెతికి పట్టుకుందునట. ఈ ఇప్పుడు నాకు చెప్తున్నాను.
ఏకిరా తలయ ఏకిరా ఆకలిరా ఆకలి 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 సోపు కొత్తయ్యను కాలేదే అప్పుడే ఆగలియా తల్లి. నిన్న వైకుంఠ ఏకాదశి కదా నేటి కనుక ద్వాదశి పారాయణమైన గావించరైతే తల్లి ఆకలి చెప్పలేదు ఎంత మాట్లాడుతుమ్మా అట్లయినా ఇప్పుడే పోయి నాకు దున్నపోతున్నాను 10 మంది మనుషులను తెత్తును తృప్తి తీరా పులి మడిరా మడి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు ఒక సద్బ్రాహ్మణుని భుజపోవాలన్నట్రా. అమ్మ రాక్షసులకేమి వైకుంఠ ఏకాదశి ఏమి నీ తండ్రి చేసినాడా లేక నీ తాత చేసినాడా? కుమారా ఈ వ్రతము నీవు పుట్టక మునుపునిచ్చే ఆచరిస్తున్నారా? ఒకనాడు నీ తండ్రి భీమసేన మహారాజు తన చెంతకు చేర్చుకొని చెక్కిలి ముద్దాడి తిరిపి నా ప్రాణేశ్వరి అఖిలోక సౌందర్యరాశి అని నన్ను తన విధిలోనే కూర్చుండబెట్టుకొని నీకొక నారాయణ మంత్రం ఉపదేశించు సంవత్సరములు ఒక్క మారు ఏకాదశి నాడు ఉపవాసముండుమని మంత్రోపదేశము చేస్తున్నాడు. ప్రతి వరసన కనుక అతి అమ్మా మరి బ్రాహ్మణులకు చెప్పమని కూడా నా తండ్రియే చెప్పినాడా ఏమి? మానవులు ఉపవాసములైనదా కూరగాయలు మాత్రమే భుజించురా. రాక్షసులమైన మనము ఉపవాసములైనదా ఒక బ్రాహ్మణుడు భుజింపగలిగినరా? అమ్మా బ్రాహ్మణులు ఎక్కడ చిక్కుదురమ్మా? ముక్కు మూసుకొని ఏ దేవాలయములలోనో ఏ పూజా మందిరములలోనో పడియుందులే. మరి బ్రాహ్మణుడు చిక్కున్న క్షత్రియుడు వారునో చిక్కకుండా వాళ్ళు చెప్పుకున్న అదము వయస్సులైన ఆకలి దహించుకొని పోతున్నది. అలాగేమిరా అమ్మా ఒక్క బ్రాహ్మణుడితో నీ ఆకలి తీరునాయని సందేహించుతుంటేనే కుమారా ఒక్క బ్రాహ్మణుడు కుదించి దిక్కులు పిక్కడి స్వర్గద్వారం ఎక్కి వారములు దొరుకుతున్నా. అన్నయ్య మాట ఇప్పుడే పోయి గుండు వంటి బ్రాహ్మణులు కొని వచ్చి నీ ఆకలి తీర్చును. నన్ను మనసారా ఆశీర్వదించము. జై ఓంకార భైరవి. ప్రపంచమంతా హాయిగా ఉంటే ఆ కాటకమేదో మన దేశానికే రావాలా? ఈ బతుకు బతికే కంటే ఏ రాక్షసుడైనా వచ్చినా వేసిన ఎంత బాగుంది. ఎవడవరా నీవు? బ్రాహ్మణులండి. ఏమి ఏమి నీవు నిజముగా బ్రాహ్మణుడవేనా? నిజముగా బ్రాహ్మణులేనండి. తలవని తలంపుగా నేడు నాకు చిక్కినావు. నేనెట్టి సుదినము. అయ్యా ఇదంతే నన్ను తినివేది. నేను తిననురా. నిన్ను మాయమ్మ వైకుంఠ ఏకాదశి వ్రతము చేసినది. ఓహో నేను ద్వాదశి బ్రాహ్మణ సంతర్పణాలు హిందూ భజనాలు ఉంటాయి కాబోలు. స్వామి సంభావన ఎక్కడికైనా పర్వాలేదు, కడుపు నిండా తిండి పెట్టించండి సార్. ఒరి తిండి పెట్టుటకు కాదురా, తినే. వైకుంఠ ఏకాదశి ఏమి ఈ బ్రాహ్మణార్థ మహాపాదకి స్వామి. ఒరే బ్రాహ్మణ, ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు ఒక్క సబ్రాహ్మణుని పూజించు స్వర్గం అంటే ఎదురుగా వచ్చునని మా తండ్రి గారు ఉపదేశించినారు. స్వర్గమో నరకమో ఎలాగో నీ చేతిలో పడ్డాను. జీవితం మీద ఆశ లేదు. తుదిసారిగా కనిపించుతున్న చెరువు
చూపన చూస్తున్నావా? నీ ఆటలో నా వద్ద సాగవు రమ్ము. మీ తల్లి నిజముగా బ్రహ్మణ్య కొంచెముందా? ఏమిరా ఏమిరా నీవు బ్రాహ్మణుడు కావా ఏమి? సకాలంలో సంధ్యావనం చేయకున్న బ్రాహ్మణుడు చెండాలతో సమానమని శాస్త్రాలు బోధిస్తున్నాయి. నన్ను చెండాలు చేసి మీ తల్లి మర్యాద మెడపరుస్తారు. ఒరి బ్రాహ్మణ అయినా నీవు పోయి సంఖ్య మార్చుకొని రమ్ము. నీవు వచ్చుదనక నేను అదిగో ఆ చెట్టు నీడ గుర్రు పెట్టి నిద్రపోవు. నీ అంతటి నీవే వచ్చి నన్ను నిద్ర నుండి మేలుకొల్పవలసినది. తప్పినా తప్పుతున్నా ఇదిగో నా చంద్రం పట్టుకొని ప్రమాణం చేస్తున్నాను. శభాష్ పోయి రమ్ము. పోయి నడుగుడు. ఏడ్చుచూ మంత్రములు వల్లించుతున్నాము. మీ వారెవరైనా పరమపదిచ్చినారా ఏమి? లేదయ్యా లేదు. నేనే పరమపదించకు సిద్ధంగా ఉన్నాను. ఏమి ఆత్మహత్యకే తెగించితివా? లేదయ్యా నన్ను ఒక దుర్మార్గుడు హత్యగాయపడున్నాడు. ఎవడు వాడు? నిన్నెలా హత్యగాయపవలైన? వాడి తల్లి ఏకాదశి వ్రతమనచినదట. ద్వాదశి భోజనమునకై ఒక సత్బ్రాహ్మణుని పూజించవలెనట. వాడు మానవుడా లేక రాక్షసుడా? మానవులు పూజించురా స్వామి. రాక్షసుడు స్వామి, ఘోర రాక్షసుడు. ఇదేమి వైపరీత్యం తనయ్య, మనం ఈ బ్రాహ్మణ కుమారులకి అభయమస్తకవలేదు. అమ్మ, నీ ఆజ్ఞను శిరసావహించి ఈ బ్రాహ్మణోత్తమునకు నేను ఇదే అభయమసుకుతున్నా. వలదయ్యా వలదు. నేను పోయినను మా తల్లికి ఇంకా 7 కలరు. మేము ఈ తల్లికి ఒక్కడివే పుత్రుడవు కాబోడు. ఎంతైనా పోయి సుఖముగా జీవిపు. బ్రాహ్మణ కుమార భయమండకు. నా తనయుడు అజయుడు మీ రాజుని పుత్రుడు నాయన. అట్లయినా నేను బతికి తిని వాడెందున్నాడు? అదిగో ఆ కడుపుకి చెట్టు కింద గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. నేనుగా పోయి వారిని నిద్రలేపోవలేను. నీవేళ పోవలై నీకు మారుగా నేనే వెళ్ళదు. నేను తిరిగి వచ్చినంత వరకు తల్లిగారి చెంత నిశ్చింతగాను. అమ్మా, నేను పోయి వచ్చాను. బ్రాహ్మణ పోయి వచ్చాను. నీ తల్లి ఆకలి నీకెక్కితే నీ దురాత్మ. రేపు దురాత్మ నరవాసన నరవాసన రాక్షస వాసన రాక్షస వాసన. ఒరే ఎవడవరా నీవు? మానవులకు దేవుడను రాక్షసులకు కాలయుడను. ఒరే నిన్ను మృంగివేతును. నిన్ను నమిలి మరీ మింగివేయుదును. వాడే వారిలా జనలను పట్టుకొని ప్రమాణము నచ్చి లాడాయను. వారికి మారు నేను వచ్చి నా తల్లి విధులు తప్ప వేరే తల్లి భుజింపదు. ఓహో, రాక్షసులకు మాంస భక్షణము పట్ల ఏమవును కూడా కలవా? మడిరా మడి. ఎంతకు నీవెవడవు? క్షత్రియుడు. ఓహో, అట్లయినా నా తల్లి భుజించుడు. నీవు కూడా పనికి వద్దవు. ఎప్పటికైనా ఆ విప్రాహమును వెతికి నీవే భుజించు. రమ్ము కొనికొమ్ము. ఏమిరా నీవు నడవజాలవా ఏమి? ఓరి గాడిద, ఆహార పదార్థములు ఎక్కడైనా నడిచివచ్చునట్రా మోసుకొని పోవలేను. కానీ మోసుకొని పోవలేనా? ఒరే నిన్ను ఈడ్చుకొని పోయేదను. కాచుకోండి. ఊరి
సూచిన వేలడు లేవు గాని ఎంత భారమునున్నావురా. అదిచ్చి కొబ్బెక్కి తెగ బలిసి ఉన్నావు, నన్నే కదా పసారా? ఓలే కథలు రాకున్నా ఈ కథాదండము చేత చేతులకు చేతులు కాళ్ళకు కాళ్ళు ముక్కలు ముక్కలు కాల్చుకొని పోతును గాని వీడ చెప్పుతున్నాను కొన్ని వాయేమి. అంతకు వచ్చిన నీ శ్రమ చుట్టి నేను రాణించి ఆ ఎవరి ఇంటికి అతిథిగా తప్పకుండా నేను నిన్ను విడిగిపోతున్నాను కొట్టివా? ఓలే ఎట్లా కాచుకోను. ఓలే అట్లా ఇదే కాచుకోను. ఓయ్ ఓయ్ నాయనా ఓలే అట్లా అదే కాచుకోను పట్టయ్య. బాలకాలమా నేను కన్ను ఎర్రగేశానంటే ఆకాశం నుండి రక్తవర్షం కురుస్తుంది. ఆ పాదములని శరణి వేడు ప్రాణాలతో విడిచిపెడతా, లేదా కరగొచ్చు ప్రాణాలతో కైలాసానికే పోతాము. నీ మాయా ప్రభావం చూసి బావుగా విడిచిపడుతుంది కాబోరు. నిన్ను చేయపగల దివ్యాస్త్రములు రాబోతున్నవి. పుడకండి అగ్నికి ఆహుతిచ్చాయి. ఇదే చూడు నా శక్తిని ప్రయోగించిన. జయ శక్తి, ఓం శక్తి, జై భగవతి మంత్రకాళి. ఈ బ్రహ్మాస్త్ర ప్రయోగమున నీ పెద్ద తల్లి హిడింబాదేవి, నీ పెద్ద తండ్రి దేవసేనుని నన్ను సంహరింపుతున్నాయేమి? ఇవేమి మా పెదనాన్న భీమసేనులకు మా పెద్ద తల్లి హిడింబాదేవి ఇస్తున్నావా? అవును. అయినా నీ నామధేయం ఘటోత్కచుడు. ఘటోత్కచుడు? అవును, నా అక్కడి ఘటోత్కచుడే. అక్కడేజా సోదరా, హాయ్ హాయ్ నాయక, హాయ్ సోదరా, హాయ్ హాయ్ సోదరా, నేను చూడము రము మా తల్లిగా తెచ్చుకోపోదు అన్న. నీవు పట్టుకుని నా రామకృష్ణకు నేను ప్రేమించుకుని. అబ్బా సోదరా, నీ వసంగిని నేను వసంగినట్లే కదా. అతడు బ్రాహ్మణుడు మాత్రమే కాదు, మన పాలికి దైవము. రమ్ముకోదు. ఇంత కనుక రాయనే నరవాసన నరవాసన అదిగో కుమారుడు. ఆ ఇరువురిని ఇప్పుడు భుజించి ఆడుగానే రేపు భుజిస్తున్న కాక. అమ్మ, రక్తబంధువులను భుజించి నీ కడుపు నింపుకుందువా ఏమి? మనకు రక్తం మంచి అట్లయినా
నా తండ్రి భీమసేనుడు మనుష్యుడు కాడా? అతడు నీ భర్త కాడా? అసలు పవిత్రంలో రాక్షసాంత కాదరా. అట్లయిన నాలో పవిత్రము మానవాంశం ఉన్నది. నన్ను భుజించి నీ కడుపు నింపుకున్నాము. మారా ఎంత రక్కసినను కన్న కొడుకులు భుజిస్తున్నాడురా. భుజింపవు కదా. అట్లయినా వీడును నీ పుత్రుడే. కుమారా మానవులందరకు జంతుజాలంలో ఏ రీతి కనపడను మనకు మానవులు అంటే కనిపిస్తున్నా. అమ్మా ఇతడు అర్జున బాబయ్య గారి కుమారుడు అభిమన్యుడే. అభిమన్యు కుమారా మరి ఎవరురా? అమ్మా అర్జున బాబయ్య గారి అర్ధాంగి నీ చెల్లెలు సుభద్రాదేవి. మరి అతడెవరురా? ఈతని మూలముండే మనకు బతుకు దర్శన భాగ్యం. అమ్మా మరి ఇతడు మరి బ్రాహ్మణ కుమారుడే. అట్లా ఇప్పుడే ఇద్దరు అన్నదమ్ములు అభయపడండి సుధకి రాక్షసిని బలి చేయదురా. అమ్మా నన్ను నీవే కాపాడలేదు. బ్రాహ్మణ కుమార భయమందుకు అక్క ఇదేమి ఏకాదశి పుణ్య ఫలములు కోరి మరల ఈ బ్రాహ్మణ హింస మహాపాతకమేమి? మరి అమ్మా మరి ఏమైనది మనకి తగిన పని కాదు. మన మగవారు అడవులలో సాధువులై సంచరించకుండా మనము మాంసాహారం భుజించట పతివ్రత లక్షణమేనా? అమ్మా చిన్నదాని మీరు హితోత్మ దేశము చేసి పుణ్యము కట్టుకుంటుంది. ఇదే నా ప్రతిజ్ఞ. నేటి నుండి నరమాంస భక్తులు విసర్జిస్తున్నాను. అమ్మయ్యా అమ్మా ఇది ఘోర ప్రతిజ్ఞ గావించినందుకు ఇదే నా సాష్టాంగ నమస్కారం. చూచుతూ ఊరుకుంటేమయ్యా మణిమయ సౌధాంతరమున నివసించు సుకుమారిగా నా చెల్లెలు ఈ కటికశిలాకు ఆంతరమున అడుగు ఈరమోపగలదా మార్చివేయి. ఈ ప్రదేశం అంతయు మార్చివేయి. అదెంత పని తల్లి. జై భగవతి. అమ్మా చెల్లెలా అజంత పని తల్లి. జై భగవతి భద్రకాళి. బంధువులు వచ్చినారు కదా వినోదము. ఆ వినోదము రండి మంచి పిల్లలాసి రెండే రండి. బంధువులు వచ్చారు, వినోదం చెయ్యాలి. రెండే రండి. ఓ
పసివాడితో ఒంటరిగా అరటి ప్రయాణముగా కూర్చుంటుంది ఎక్కడికమ్మా? ఏమని చెప్పదు పుట్టినంట పుట్టాడు ఏమి జరిగిందో సవిస్తరంగా తెలుపు తల్లి. అన్న బలరాముడు శశిరేఖ పుత్రుడు కదా ఎన్నో సార్లు శశిని మన అభిమన్యుని వాగ్దానము గావించి ఇప్పుడు మన వీరాదేవు ఆ లక్ష్మణ కుమారుడికి పెళ్లి కావచ్చులకు నిశ్చయించినాడు. నా కళ్ళెరుక నా తనయుడుకు కావలసిన పెట్టదు శత్రువులకిచ్చి పెళ్లి కావస్తుండగా చూచి నేను ఎట్లు సహింపగలను? మాత నీవు సహించినను నేను సహింపను. ముల్లోకములెత్తి వచ్చినను కల్లోలములు ఆయిచ్చి ఆ శశిరేఖను నా తమ్ముడు అభిమన్యునికి ఇచ్చి వివాహం గావించి తీరేదు. వారు చేసిన మంత్రములకు అదే ప్రతిక్రియ. అది అంత సులభ సాధ్యం అనుకోండి. అన్న బలరాముని పరాక్రమములకు ముల్లోకములు గడగడ వణుకునే యాదవీయ పరిరక్షిత అయిన శ్రీకృష్ణుని చక్రరాజు ద్వారకా నగరం చుట్టూ తిరుగుతూ శత్రువులను కసి మసగుతుండే నీవు ద్వారకనెట్లు చేయగలవు? ఆ శశిరేఖనెట్లు సమీపింపగలవు నాయన? మాత మీ ఆశీర్వచనం ఒక్కటి చాలా. ఖడ్గరావణ అతిమాయ మహామాయ విద్య పారంగతులను పగలు రాత్రిగాను రాత్రి పగలుగాను చేయగల శక్తి నాకున్నది. మీ ఆజ్ఞాన క్షణములు శశిరేఖనికి మాత బలివద్దులు. అన్నా నీ నిర్మమాన ధైర్య సాహసము నాకు బావుగాట్లేదు. నీవి కార్యములు తప్పక చేయమే కాదుమని నా మనము చెబుతున్నది. సోదరా మరదలతోనే రాగా దండా అవుతాండా పండు ఆ బ్రహ్మ నేను రేవతిని తప్ప ఈ పెళ్లికి ఇష్టపడేవారు ద్వారకలో ఒక్కరండి లేదు కదా. నా ఇంటనే శత్రువర్గం ఏర్పడేది. ఏమి చేయదు? విప్లవం మహా విప్లవం ఈ ఇంటిలోనే మహా విప్లవం చెలరేగుతున్నది. నిజం పలికితే నిజం పలికింది. ఈ ఇంటిలోనే మహావిప్లవం చెలరేగుతుంది. ఎంతగానో సహిస్తారయ్యా. నీవు గొప్పవాడమైనా నీ గొప్ప నీది. రేవతిగా నీకు పిచ్చి పట్టినదా? పిచ్చి పట్టినది నీకు. నీకు మధ్యపోయినదా? నీకు మధ్యపోయింది కనుకనే సాటి బంధువైన నన్ను ఇన్ని దినములు సేవకుల వలె బంటు వలె నిరాదరించుతివి. ఇక నీ ఆటలు సాగవలేము. కొమ్ము రేవతగా మాంత్రికులు పిలిపిస్తున్నా వైద్యులు రప్పిస్తు. మాంత్రికులేరా వైద్యులెందులకు? ఇది బావమంటుల సమస్య. మనలో మనమే తీర్చుకొని వెళ్ళను. నేను 1000 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వు. నీవు మా యొక్క మొగడవా కాదా? కానని నేను అక్క మొగుడు ఏ మొగును? పోనీ నీకు నేను ఏ మొగుదును? ఆ ఊరునకు ఈ ఊరు ఎంతో, ఈ ఊరునకు ఆ ఊరు అంతే. ఏమయ్యా సాటి వారిలో వీరు మా బావగారిని చూపిన నీకు చిన్నతనమా, గౌరవ లోపమా? నీవేమన్నా నాకు జీతం ఇచ్చుతున్నావా? వారు మాట్లాడిన ఒరి రేవతగా అది తెమ్ము ఇది తెమ్ము, అతడికి పొమ్ము ఇతడికి పొమ్ము, కూర్చుండము నిలబడి ఉండుము, ఇదియా సరి సమానము నీవు నాకు చేయి మర్యాదలు. నీవట్లే నిలబడి ఉండము, నేనిట్లే కూర్చుని తమ్ముడు శ్రీకృష్ణుడు అట్లాగే నమ్మిన బట్టకు రఘుతకుడు ఇట్లాగే ఏమి చేయదు. ఇంకనూ నమ్మిన పంటున్నావే కాను. లోకమున భార్యతముడు అనేంత గౌరవం తెలియనా బావ బలరామా? ఆహా నాదమునింద్ర, నీ మూలములు కదా పోయిన నా గౌరవం కొంతవరకైనా సంపాదించు. ఇదంతయో నీకు నారదుపదేశమా? అతని మాటల్లో తప్పే ఉన్నదయ్యా. అతని మహానుభావుడు. అతను ఎప్పుడూ తప్పే చెప్పుతున్నాడు. నేను నీకంటే పెద్దవాళ్ళనా చిన్నవాళ్ళనా? మా యొక్క నాకంటే పెద్దది. ఆమె భర్తవు నీవు కావున నాకంటే పెద్దవాడు. పెద్దవాడైన నేను చిన్నవాడమైన నిన్ను బావగారు రెండు దయచేసి పిలచ నీవేమవుదు? ఏమవుదు? అదే ఏమవుదు? కారణ చచ్చిపోదు. పెద్దలు చిన్నలను గౌరవించిన ఆయుక్షేయం తెలియదా? ఇది నిజమా స్వామి? కావాలన్నా నేటి నుండే నిన్ను బావగారు దయచేయని నీ చుట్టూ ఆసనాలు వేసి నేను గౌరవించు. కానీ పాపం ఒక్క దినములు తిరుగులేదు. మాయదారి జడదారి, నేను పరాక్రమశాలినని త్వరలో చనిపోవునని ఈ మాటలు చెప్పినాడు స్వామి. స్వామి నన్ను పూర్వం వలె ఓరి రేవతక, మూర్ఖ, దుష్ట, కుక్క, నక్క అని పిలుడు. నేను స్వామి ప్రభు అని పలికాను. బాగా ఇప్పుడు బుద్ధివంతుడు అయింది. తులసి ఆసనం తీసివేయండి. స్వామి స్వామి మరికొన్ని పనులు సెలవు. చూసిన వారైనక
ఈ పెళ్లికి సాయం చేస్తున్న నిన్ను కూడా తొలగిపోయానని ఆ శ్రీకృష్ణుడే నారదుని పంపి మన ఇద్దరి మధ్య కలపకడ తలెత్తున్నాడు. అంత మాత్రం వరతరంపులు సాగనిస్తున్నా నా హృదయం కూడా హిమోపర్వతమే. వివాహం ఎక్కువ దేవి, ఈ ప్రపంచము చాలా విశాలమైనది. వారెందులో ఒక చోట సుఖంగానే ఉంటుంది. లేకేమి అభిమానవతి అయిన కాంత కనుక తన కన్నుల ముందరే తన కుమారులకిస్తున్న కన్యను ఇంకొకరికి ఇచ్చుతుండా చూసి సహించగలదా? దేవా,
ఎవరా భటార్థుడట ద్వారక ఎందుకు వేసి ప్రవేశించు. మామా నమస్కారం. దిగ్విజయస్తు కుమార, దిగ్విజయస్తు. సుభద్రాధ్వర్యుని కనక సుఖముగానే చేరినారా? మామా నీ దయాభివీక్షణమున నీ సోదరి నా సహోదరుడు నా ఇంట సుఖులై ఉన్నవారు. నా తమ్ముడు తొలుత నిన్ను సందర్శించి కార్యము నివేదింపమని చెప్పినాడు మామా. కుమార, నీ వచ్చిన కార్యము చూచుచుండు మామ, ఇంద్రజాల మహేంద్రజాల కిణికినా శక్తి ఏ లోకమునే మోహముక్తములు చేతులు కుమార, నీ శక్తిస్తులు నేను బాగుగా ఎరుగుతా. కానీ ఇంకొక విశేషం కలదు నాయన. వారిని సంహరింపగలిగినా మామా వారలకు చెప్పుడవునా మామ నీ ఇష్టమేట్లో అట్లే భావించును. మరి నాకు సెలవసము. శశిరేఖను ముస్తాబు కావించుకుని నాకడుగుతుంది కార్యము కష్టపలికి మామ మామ నాకు సెలవసము. జై ఓంకార భైరవి. నీవు నా తల్లిదండ్రులు వలె నాపై కాఠిన్యం వహించినవా? అదేమమ్మా అట్లందుకు? రేపు ముహూర్తమని నాన్నగారు తొందర చేయించున్నవారు. నా ఆశాదీపు నీవు, నా జీవనాధారం నీవు కరుణించి నా బావపడుతుందని చేర్చి పుణ్యం పట్టుకును. అమ్మా శశి, ఇదంతయు అబద్ధపు పెళ్లి సాక్ష్యం. నిజముగా నీ బావతోనే నీకు పడలేని కాగలదు. ఆ ప్రయత్నం ఏమి కానిపింపవే? ఆ ప్రయత్నములు ఏమీ కానిపింపవు. నిశ్చింతగా పోయిగా మా అన్నగారు చే పెళ్ళెట్టు జరుగును నీ చూచదగాక. శశిరేఖను నా తమ్ముని వద్దకు చెప్పవలసి మాయా జోదమన నా తండ్రుల సర్వరాజ్యమును కొన్న ఈ సుయోధనునికి మాయాపదాలు కల్పించి నేనోడించనగాక, ఇతరుని మాయాపదాలు సృష్టించనగాక. జై భగవతి భద్రకాళి.
మార్చుకొని ఇతర వచ్చిన వారికి ఈ వస్తువులని ఉచితముగా ఇచ్చివేయవలేను. ప్రాణహాని జరగరాదు. కృష్ణయ్య మామ ఆజ్ఞ. జాగ్రత్త. మన రూపం ఇప్పుడే మార్చుకుందాము. కానీ మన రూపంలో చక్కగా ఉన్నది. ఆ యొక్క ప్రారంభంలో ఏకైక కుమారుడు వారి వివాహ సందర్భంలో వచ్చి ఇలాంటి పెద్దలందరికీ అయ్యా మాకు తివాచి కావాలి. తివాచి ఇంతకు మీ పేరు చెప్పారు కాదు. అప్పన్న భార్య చెప్పారు. అయ్యా మరి ఇదేనా సంభవం ఓ అక్కడ ఉన్నాయా? సంబరం చూడాలి. ఈ ఆడతా అంతా గోవిందా. వారికంటే గొల్లపల్లి అనుకున్నానే మన హస్తినాపురం కన్నా చాలా బాగుంది. అవునన్నా పెంచి వట్టినే పూజలు చేశాడే. ఎంత మంచివాళ్ళు. నీకుండ కన్నా నాకుండే బాబా, నీకుండ కన్నా నాకు, నీకుండ కన్నా నాకు, నీకుండ చెప్పు కదా ఈసారి ఎలకలు పెట్టి చూద్దాం. ఈసారి రెండు కాళ్ళు పెట్టి ఎలకలుగా చూద్దాం. ఈ కూర వండుకొని నేనే తినేస్తాను. అయ్యో 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 ఇదే మాయావతి. సందర్భంగా బలరామ ప్రభువులు పిలిచి ఇచ్చారు. ఎంత బాగుందో. ఎప్పటి నుంచో మొదలెట్టిన అభిమాని. వస్తుంది కదా. Vaya, no,
గట్టబడుతున్నట్ట వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు గొప్పనాకెందు వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు గొప్పనాకెందు ఔరౌరగారెల్ల అయ్యాలే బూరెనిల్ల ఔరౌరగారెల్ల అయ్యాలే బూరెనిల్ల ఒక్వారే అరిసెలుల్ల ఈ ఎల్ల నాకు చెల్ల వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు గొప్ప నాకే ముందు ఈ పెళ్లి ఒత్తుమర్రు అంటే నా మాట విన్నారా? అది శశిరేఖ కాదు నాన్నగారు, అది రాక్షసి. సుకుమారి శశిరేఖలో రాక్షసమయ్యా. రాత్రి స్వప్నము కాంచియుడు. స్వప్నం కాదండి నాన్నగారు, నిజమే నేను చెప్పేది, అది రాక్షసయ్యా. నా మాట వినండి. కుమారా అది నీ భ్రమ. భ్రమయ్యా? అవును, కావచ్చు మాయ. నీకు నీ తొలి రాత్రి నీవు ఏకాంతముగా గడపవలసిన జరిగినదల్లా జరగబో కార్యక్రమంలో జయప్రదము గావించి 10 మందిలో మా తాత నాకు భయం అవుతున్నది తాత. నీకేమీ భయం లేదు. నీకు భయం లాంటి లేని నాటగాలోని ఒక్క కేకలు వెంటనే సరే
మంచి ఉపాయం. తాతగారు నువ్వు వెళుతున్నారా? ఇక మా తల్లితో చెప్పుడు ఇక నీకు పుత్రుడు లేడు అని. వంశ ప్రతిష్ట నిలబెట్టగలరా? మరి ఇదిగో ఈ గీత గీస్తున్నాను, ఇది దాటి అవతకి రాదు. వచ్చినతో ఏమగును? నా మీద ఆన. అమ్ము గీత గీత అయ్యో అయ్యో నన్ను పట్టడి వాడిని చేసి ఎవరి మార్గంలో వాడు పోయినారు. ఇప్పుడు ఆ శశిరేఖ వచ్చిన నా పని ఏమగునో? అయ్యో ఆ శశిరేఖను తీసుకుని ఇక్కడ వస్తున్నవారు రాని రాని. ఏమిటమ్మా ఇది? నాలుగేళ్ళలోపు సరాసరి మగాడికి మళ్ళీ వచ్చేస్తుంది. ఏమోనమ్మా, మా కాలంలో మేము ఎదుగుతాం తల్లి. ఈ కాలం వేసారు. చక్కగా కాదమ్మా. సరే అమ్మా. అమ్మా సత్యమావా, ఏమి నీ శశిరేఖ దృష్టి చేయించున్నది? ఇక ముందు ముందు ఏమి చేయదు వదినా? నువ్వేదో చిన్న కనుక కదా, సరే హాట్లు చేస్తున్నది. అది నా కాలే వేసుకోలేదు. చాలా చక్కగా ఉంది. అమ్మా ఏదో పెద్దవాళ్ళం కదా, కొంచెం మంచి మాటలు చెప్పి పెడతామమ్మా. మా అబ్బాయికి అసలు ఏమీ తెలియదమ్మా. మళ్ళీ పూలు ఆడివాడు. లెక్కలు వాడిపోకుండా ఊడిపోకుండా జాగ్రత్తగా చూసుకోమ్మా. నా పని నేను చూసుకుని మీరు అందరూ వెళ్ళవచ్చమ్మా. అమ్మ శశిరేఖమ్మ గారు ఇంకా మంగళి పాటలు పాట పాడుతాను. పాట పాడితివా నీ పీకడం మీద రేపు వీటి పని మాత్రం తీసుకురండి. ప్రాణేశ్వర ఓ అట్లు మంచం కింద రాయిలేదా? వెలుపుల ఫ్రెండ్ నాకు. అమ్మా నేను రాము శశిరేఖ, నాకు భయమగుతున్నది. మీరు రాకపోయినచో నేను పిల్లిదై మిమ్మల్ని వెల్కమ్ చేసి నమిలి నమిలి మింగిలేస్తాను. అమ్మా వరము శశిరేఖ, నీవు పొమ్ము శశిరేఖ పొమ్ము. వస్తారా రారా? నేను రాను. సరే నేను పోయి తలుపులు వేసి దీపం లాంటి వచ్చేదా. నాదా నాదా బయటికి రమ్ము నాదా. నేను రాను శశిరేఖ. నీవు రాకున్నా నిన్ను ఎలుకలు చేసి నేను పిల్లినై నిన్ను మీరు నివేతను. అమ్మా వరదమ్మా వరద వరద వరద. అమ్మో నాదా ఏమిటే నీ బాధ? అదే నాదా, మదనుడు నాలో చేరి నన్ను కలవరపెట్టుతున్నవాడు. యముడు నాలో ప్రవేశించి నన్ను తత్తరపుట్టుతున్నవాడే. ఈ సమయమున ఎప్పుడు ఎలవచ్చును? యముడు కాక మన్మధుడు ఏడవచ్చును ప్రియా. ఇది ఆనంద సమయము కదా నాదా. ఓహో మాట్లాడదాము. నీవు మగవాడివి కావా ఏమి? శశిరేఖ నీ కంఠమేమో మాటలు మారిపోయినది. పిండి వంటలు తిని నాకు పొగరు పోయింది. లేకుండా నాకు కిందర కట్టము. అవునవును లేకుండా కిందన కంఠము. శశిరేఖ ఏంటి నాదా? అబ్బా శశిరేఖ నీ హస్తమేమో ఇంత మోటుగా ఉన్నది. ఆనందమునా ఉప్పి తిని. ఓహో ఆనందంలో ఉప్పునా? కొద్దిగా నీకును ఆ ఉప్పును. సరే శశిరేఖ నాకు ఒక కోరిక ఉన్నదమ్మా. ఏమని? నా భార్యని వివస్త్రగా చూడాలనేది నా కోరిక. అది ఏమి భాగ్యము చూడమన్నా. ఓహోహోహో ఏమి నా భాగ్యము. అయ్యయ్యో ఓహోహో ఓహోహో. శశిరేఖ నీ అందమును నేను కళ్ళు మూసుకొని తిరిగించాను. నీ ఇష్టం వచ్చినట్టు చూడు. శశిరేఖకు మీసములు ఉన్నవేమిటి? ఓహో బలరామ ప్రభునకు ఏకైక పుత్రిక కదా శశిరేఖ. మీసములు మొలిచి ఉండవచ్చు.
శశిరేఖ కళ్ళు మూసుకొని చూస్తేనే ఇంత అందంగా ఉన్నావే ఇంకా కళ్ళు తెరిచిన ఏమగునో గుండె పగిలి చచ్చావు. ఏమి నా భాగ్యం శశిరేఖ. మళ్ళీ జన్మలో పిల్ల పెళ్ళాను అంటే నీ ప్రాణం తీస్తా. పోయి నీ దిక్కున్న కూడా చెప్పుకోను. అది శశిరేఖ కాదంటే విన్నారా? శశిరేఖ కాదు, శశిరేఖ రూపంలో ఉన్న రాక్షసుడగా బాగా కావబోయినాడు. పూజించరయ్యా, ఇదంతా రాక్షస గురుదేవా నన్ను మన్నిపు. మన్నించక చేయడం ఏముండదు. గురుడవ కావున శిష్యుని ఏ రీతి పరాభవించాను నీవు క్షంతనుడివి. ఇది తెలిసి నీ తమ్ముడు శ్రీకృష్ణుడు నిన్ను చోటు చేసుకొని మమ్మున పరి విధముల చిన్నపుచ్చుచున్నాడు. ఇది ఓరకపోదు నీవు కాలాహితో చెల్లాడు తగినపై కాదు నీవు నీ తమ్ముని గెలిగింపు. ఇక మేము పోయవచ్చు, మాకు సెలవు. నమ్మకూడదు. మరి శశిరేఖ శశిరేఖ నీ మాయదారి మరదలేడు, వాడే మాయ చేసి ఉంటుంది. ఇప్పుడే వాడి మాయదారి బయట పెట్టేదాన్ని. కృష్ణ అంతర్ధానమై వచ్చింది. అన్నా, నీవు మరణి వచ్చినప్పుడు మామ శ్రీకృష్ణుడు దర్శించితివా? అవకాశం చిక్కలేదు సోదరా. నీవు చేసిన మేలు మేము అది మాత్రం కృతజ్ఞులము కదా. కోపచిత్తుడై తన పుత్రికను కొనిపోవునో ఏమో రాని సూచనగా యుద్ధములుగా కాకుండా బియ్యమునగా ఆ చతురంగ బలములేవి, ఆ సైన్యములేవి తప్పక యుద్ధములకే. శ్రీకృష్ణుడా ఏమమ్మా సుభద్రాలు, వాడే కానీ నేను అన్నను కాదా? ఏమే శశి, నీ కన్న తండ్రి వాడని కన్నంత మాత్రమున కన్ను కాదు నాన్న. జనగతనం నెరవేర్చేవారు ఎవరైనా జనకులే. కృష్ణ, నీ దొంగతనం ఇప్పుడు బయటపడినది. శశిరేఖ పట్ల జనగధర్మ నిర్వహించి శశిరేఖ తౌరమారు గావించింది కదా. ఎక్కడ తమ్ముడు ప్రాప్తమైంది. అన్నకు తగ్గ తమ్ముని కాలేకపోతుందని మరీ విచారించుతుంది. దానికేమి వచ్చిన పని ఎరిగి నీవే ఎరిగిపు. అందరూ నియమాలే కదా. వచ్చిన చూడనే నిన్ను పలకరించి నీ చుట్టే ముగిలి గాని ఇంటికి పెద్దవాళ్ళ గౌరవము ఇంచుకంటే యోచించినారా? ఎవరు ఏమనుకున్నాను? నా హృదయ మమత్పర్వతం. చెప్పము చెప్పము. అట్లు కాదన్న, నీవు మాట్లాడినా వారు కాదు. వారు నాతో మాట్లాడాలయ్యా. చెల్లెలకని కన్న బిడ్డకును మేనల్లునకును తుదకు వాడెవడో వానికి కూడా నేను గర్భశత్రువుని. చెప్పము చెప్పము. మనకు ద్వారకలో చాలా పనులు ఉన్నాయి. ద్వారకలో మనకే పనులు ఉన్నవి. మనకు తెలియకుండా ఇక్కడ జరిగిన శశిరేఖాభిమనుల వివాహం ఒక వివాహమా? చెల్లెలు సుభద్రకు ఒక్కడే కదా పుత్రుడు.
నాకు ఒక్కతే కదా పుత్రిక. ఈ పెళ్లి ఎంత వైభవముగా జరగవలను చెప్పు. అమ్మా సుభద్ర, ప్రయాణం గమ్ము ఎత్తడికన్నా ప్రయాణము ద్వారకకు. క్షమింపు. మేము ద్వైతవనమున కలిగి మా వాటిని చూడవలసి ఉన్నది. ద్వారకకు రాజా అన్నా, ఆమె రాతారదట. ఆమె రాకున్నా నేను ద్వారకలో కాలు పెట్టనని చెప్పు. అమ్మా, వింటివి కదా అన్నగారి మాటలు. వారు నువ్వు రాకున్నా, మీరును రాకున్నా ఆ రాజ్యభారం అంతేమో నా తలపై పడును. నా మాట మన్నించి రమ్ము తల్లి. నా ఏమయ్యా, మీ అమ్మ రానుతున్నది, ఈవేళ వచ్చిన వారు రాను రాజాను. ఏమమ్మా సుభద్ర, నువ్వు మాట్లాడకపోయినా దయదలచి నేనే మాట్లాడుతున్నా. ఇంతకు నువ్వు ద్వారక వచ్చారా? దరిద్రులము దుర్మార్గులము మనల మమ్మేల పెడతారు. విద్యవా కృష్ణాయన పలుకులు కోపం వచ్చినప్పుడు ఆ మాత్రమ మాట అనుటకు అన్నకు అధికారం లేదా? నీకేమి? ఇష్టం వచ్చినప్పుడు రమ్మనటకు, ఇష్టం లేనప్పుడు పొమ్మనటకు మీకు సర్వాధికారములు కలవు. ఇష్టం ఉన్నది కదా అని అందరినీ రమ్మందునా అందరినీ పొమ్మందురా ఏదో నా వాడి భావించే కలుగు కాక ఇంతకు మీరు ద్వారకకు వస్తున్నారా? నాకు చాలా పనులు ఉన్నది. కనుక మీరు పోయి మీ పనులేవో చక్క పెట్టుకున్నాడు. పిదప మేము వచ్చేదాం. మీరు లేకుండా అసలు నాకు వెళ్ళి పని కూడా పని ఎంత మీకు అన్నగారు నిష్కంశ హృదయం నీకు తెలియదా? వారికి ఆగ్రహమే మనకు అనుగ్రహం. కావున శీఘ్రమే ప్రయాణం. ప్రయాణం అవుతుంది. ఈసారి వచ్చినప్పుడు మా ఇంటి విందారగిస్తున్నట్టు మరచిసమా ఏమి? మీరెల్లరూ రాగరాగనిచ్చేసినారు. నా తమ్ముడి పెళ్లికి నేను గావించి విందులు ఆరగించి సావధానంగా పొండు. అన్నా, ఏమనదము? వారు నిన్ను పిలుచుతున్నారు కానీ నన్ను కాదు కదా. అన్నా, పెద్దవారిని భయముల కొరకమైంది. ఏర్పాట్ల నేను మీ కొరకే కదా. మామ, పెద్దవాడిని ప్రాణభేదము నీదే కదా. అట్లు ఏర్పాట్లేవి కాంతిపోయి ప్రయత్నము లేదా కనుమూసి తెరుచునంతలో అన్నీ సిద్ధము కాగలవు. సరే సుభద్ర, నీవేమందు? బంధువుల మాట మన్నింపమందు. అభిమన్యు నీవేమందు? అగ్రజుని కోరికలు చెప్తా విందారగింపమను. కృష్ణ నీవే? నీవు కూడా అక్కలేదు. ఇందరూ ప్రాధేయపడుతున్నారు కనుక విందారగిచ్చే పోదు. అమ్మయ్య అన్నా, మరి ఒక చిన్న కోరిక. ఏమమ్మా? మీ చేతులతో ఈ నూతన వధువులను ఆశీర్వదిస్తారని మా అందరి అభిప్రాయం. నాకన్నా ముందుగా వాడెవడో కలిపి వేసినాడు కదా, మరలా ఈ అప్పగింతలే వచ్చింది కదా. ఆహా, ఈ పెద్దలు మీరు చేయవలసిన పని. వసంగని మాటలు కాదని అసంబద్ధ కార్యము కావించడం నాకు తగిన గుణపాఠం ఏంటండి? ఓహో, శశిక ముందు గాంధర్వము, పిదప రాక్షసము, ఇప్పుడు కన్యాదత్తము. నాయనా వానికి నమస్కరింపు. కాదు కాదు ముందు వానికే నమస్కరింపుడు. వాడు లోకాల పెద్ద జ్యోతిల్ రాత్రిపుడు వాడు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం వారి సౌజన్యముతో నేడు నుండి 27వ తారీఖు దాకా మా సురభి నాటకోత్సవాల ఏర్పాటు గావించినటువంటి శ్రీతో గౌరవనీయులు కళాప్రియులైన శ్రీ తాళూరి జై తాళూరి గారికి మరియు రవి కొట్లారు గారికి శిరీష గారికి క్షమించండి హృదయపూర్వకమైన ధన్యవాదాలు అర్పిస్తున్నాం. ఇప్పుడు దాకా మా నాటకాన్ని వీక్షించిన అమెరికాలో ఉన్న మా తెలుగు వారందరికీ కూడా మా సంస్థ నుండి హృదయపూర్వకమైన కృతజ్ఞతలతో కళాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు మాయాబజార్ రేపటి మా ప్రదర్శన భక్త ప్రహ్లాద 12వ తారీఖున పాతాళ భైరవి 13వ తేదీన శ్రీకృష్ణ తులాభారం అదేవిధంగా 19వ తారీఖు శ్రీకృష్ణ లీలలు మరియు 20వ తారీఖున లవకుశ 26వ తారీఖున శ్రీనివాస్ కళ్యాణం 27వ తారీఖున బాలనాగమ్మ మొదలగు నాటకాలు మాకు ఏర్పాటు గావించినటువంటి ఉత్తర అమెరికా తెలుగు సంఘం వారికి అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటుంది శ్రీ వినాయక సురభి. ఈరోజు ఇంతకుముందే పెద్దలైన జై తాళూరు గారు చెప్పడం జరిగింది. సురభి సంస్థలు గతంలో ఎన్నో కూడా అంతరించిపోయి ఈ సాధక బాధకాల వల్ల ఈ నాటకాలు కష్టాలు పడలేక కొంతమంది కనుమరుగైనప్పుడు కూడా ఉన్న 4 సమాజాలు ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఈ నాటక రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్నాం. ఈ సమాజాన్ని మీరెల్లరూ కాపాడతారని మనస్ఫూర్తిగా సభాముఖంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ మాది వినాయక నాట్య మండలి, అలాగే శ్రీ భానోదయ నాట్య మండలి, శ్రీ శారదా విజయ నాట్య మండలి, ఉపేంద్ర సార్ రండి, పర్వాలేరండి, మానస అబ్బాయి కొద్దిగా ఓటు మీద ఉన్నాడు, కాస్త నడవలేని స్థితిలో ఉన్నాడు. కాబట్టి శ్రీ విజయభారతి నాట్య మండలి మా అక్కగారు, మా తమ్ముడు, మా అన్నగారు, ఆయన తమ్ముడే, అన్నగారు, మేమంతా ఒకే కుటుంబం, అబ్బాయి తమ్ముడే, మేమంతా కూడా ఒక కుటుంబ సభ్యులమే. పరావాళ్ళం మేము ఎవరు లేవు. ఎక్కడికి పోయినా కూడా మేము 4 థియేటర్ల వాళ్ళం కలిసిమెలిసి ఈ విధంగా నాటకాలు ప్రదర్శించుకుంటూ ఒకరికొకరు తోడుగా సహాయం చేసుకుంటూ ఈ ఉన్న సమాజాలు కాపాడుకోవాలనే దృక్పథంతో మేము ముందుకు సాగుతున్నాం. మాకు రాబడి ఎక్కువగా లేకపోయినప్పుడు కూడా ఉన్నదేదో మాకు కలిగినది ముందుగా రంగస్థలానికి తర్వాత మా వృత్తిని చూసుకుంటూ ఈ నాటకాన్ని సాగిస్తున్నాం. పెద్దలైన వారు మా సమాజాన్ని స్థితిగతులను గమనించి మమ్మల్ని ఆదుకుంటారని, మేము ఈ నాటకాలు ప్రతి ఒక్కటి చూడండి చక్కగా ఉంటాయి, ప్రతి ఒక్క నాటకం చూడండి పౌరాణిక జానపదాలు కూడా ఉన్నాయి. ఈ నాటకాలను చూసి మీ ఆశీస్సులు మాకు అందిస్తారని సభాముఖంగా మేము కోరుకుంటూ సహాయం చేసినటువంటి ఉత్తర అమెరికా సంఘం వారికి, జై తాళూరి గారికి మరియు సెక్రటరీ గారికి, శిరీష గారికి, శ్రీ రవి గారికి, వీరందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు కొడుతుంది సురభి సంస్థ.